SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఒక వ్యక్తి అంటాడు పెళ్ళొద్దు ప్రపంచాన్ని చుట్టే అని. ఇంకో వ్యక్తి అంటాడు సమాజం సంస్కృతి ఏది పట్టించుకోకు నీకు నచ్చినట్టు బ్రతకని. సో ఇన్స్టాగ్రామ్లో వచ్చే రీల్స్ని ఫాలో అవడం నిజంగా అది కరెక్ట్ అయిన మోటివేషన్ అయినా లేదు రియల్ మోటివేషన్ వేరే ఉందా? స్పానిష్ ఫుట్బాలర్ గావి అని అతనికి స్పెయిన్ ప్రిన్సెస్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశాడని. నాకు ఒక ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, ప్రిన్సెస్ అయినా నువ్వు ప్రిన్సెస్ అయినా నాకు వద్దు అని రిజెక్ట్ చేశాడని. అంటే ఇప్పుడు మీరు ఏమన్నారంటే ఈ జనరేషన్లో అంతా ఉన్నదంతా కామం వ్యామోహం ఈ వేరే ఐ మీన్ ఇది లవ్ లేదు లస్ట్ ఎక్కువ ఉంది అన్నారు. మీరు అందరు అలాగే ఉన్నారంటే అలా వాళ్ళ కామం ఉన్న అలాగే ఉన్నారు, నాలాంటి వాళ్ళు ఇలా ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు బేసికల్లీ మీరు చాలా అంటే ఎక్కువగా బిజినెస్ మైండ్స్ లా కూడా ట్రీట్ చేస్తూ ఉంటారు. లైక్ అంటే ఎక్కువ అభివృద్ధి చెందండి, డబ్బు సంపాదించండి, ఇవి కూడా చెప్తా ఉంటారు. మరి ఇప్పుడు ఈ కేసుని మీరు ఎలా చూస్తారు? అంటే స్పానిష్ ఈ ఫుట్బాలర్ ఉన్నాడు కదా, ఒక ప్రిన్సెస్ ని రిజెక్ట్ చేశాడు. ఒకవేళ చేసుకుని ఉంటే తను కింగ్ అయ్యేవాడు, ప్రిన్స్ అయ్యేవాడు. బట్ ఒక అమ్మాయి కోసం తను రిజెక్ట్ చేశాడు. ఒకవేళ చేసుకుని ఉంటే ప్రిన్సెస్ అయ్యేవాడు కదా, ప్రిన్స్ అయ్యేవాడు కదా. దీన్ని ఎలా చూస్తారు? అలా చేసి ఉంటే ఈ రోజు మన ఇంటర్వ్యూ ఆయన పేరు చెప్పకపోతుంటే, పేరు చెప్పకపోతే డబ్బులు ఉంటాయి కదా. అలా చేసి ఉంటే అతను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే ఈరోజు అతని పేరు మేము చెప్పేవాళ్ళం కాదు. చరిత్రలో నిలబడిపోయాడు, తను అనుకుని చేయగలిగాడు కాబట్టి చరిత్రలో నిలబడిపోయాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు కొంతమంది చరిత్రలో నిలబడిపోతారు. ఎవరో రిమోట్ నొక్కితే వీళ్ళు పనిచేయట్లేదు. తన మనసుకు నచ్చింది చేశాడు కాబట్టి ఆయన ఇష్టం చేస్తున్నాడు. ప్రిన్సెస్కి ప్రిన్స్ అయితే వాడు ఇంట్లో పడి ఉండాలి. ఇప్పుడు ఫుట్బాల్ ఇష్టం తనుకుంటూ ఆడుకోవచ్చు ఆయన. సో ఈ చోజ్ ఈ చాయిస్ కాబట్టి ఈజ్ లివింగ్ హిజ్ లైఫ్ యాజ్ ఈ లవ్. అంటే మనం ఏం చేయాలి సార్, మన జీవితాన్ని మనం ప్రేమించినట్టు బతకగలిగితే అంతకంటే పెద్ద గొప్ప వరం ఏం లేదు. వేరే వాళ్ళు ప్రేమించినట్టు బతికితే ఏమవుతుంది? యువర్ ఫుట్బాల్ అలా ఉండద్దు. లవ్ యువర్ లైఫ్ యాజ్ యూ లివ్. సో ప్రిన్సెస్ చేసుకుని ఉంటే ప్రిన్సెస్ ఆడుకునేది ఫుట్బాల్, ఇప్పుడు ఈయన ఆడుకుంటున్నాడు ఇక్కడ ఆడుకుంటాడు. కాబట్టి చరిత్రలో నిలబడిపోయాడు కదా. కాబట్టి అది ఎగ్జాంపుల్ తీసుకొని మన యూత్ కూడా ఏం చేస్తా, తనకు నచ్చిన పని చేయండి, అప్పుడు బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఈ తరంలో ప్రతి ఒక్కరికి కాన్ఫిడెన్స్ ఉంటుంది, అంటే మంచిగా ధైర్యంగా పెరుగుతున్నారు ప్రతి ఒక్కరు. బట్ ఏంటంటే ఏది ఉండట్లేదంటే కన్సిస్టెన్సీ ఉండట్లేదు, పేషెన్స్ ఉండట్లేదు. సో రెండు ఉండట్లేదు. ఆ రెండు ఉండాలంటే ఏం చేయాలి? ఆ రెండు ఉండని వాళ్ళు ఆ రెండు ఉన్న వాళ్ళ దగ్గర పనిచేస్తారు. అర్థమైందా? ఎవడైతే తను వాడుకోడో తను ఇంకోటి వాడుకుంటాడు, తన మైండ్ వాడుకోవడం ఇంకోటి వాడుకుంటాడు. కన్సిస్టెన్సీ ఉన్నవాడు గొప్పోడవుతాడు. కన్సిస్టెన్సీ లేని వాళ్ళు మనకు కొంతమంది కావాలి, ఫ్యూచర్లో మనకు లేబర్ కావాలి కదా, మన అండర్లో పనిచేసే వాళ్ళు అలాగవుతారు. ఇదే కన్సిస్టెన్సీ పెంచుకుంటే టుమారో హిస్టరీ మేకర్ అవుతాడు కదా. అదే ఒక డిసిప్లిన్ ఉంటే హిస్టరీ మేకర్ అవుతాడు కదా. అది కావాలంటే యూత్ నేర్చుకోవాల్సింది ఎంజాయ్ చేయండి. అర్థం ఎంజాయ్ చేయండి, పిచ్చికి ఎంజాయ్ చేయండి. 9 గంటలు ఎంజాయ్ చేయండి రోజుకు. యూత్ అందరికి చెప్తున్నాను, 9 గంటలు ఎంజాయ్ చేయండి. ఏం చేస్తారో చేయండి, 8 గంటలు పని చేయండి. మీ జాబ్ కోసం పని చేస్తారా, చదువుకుంటారా, 7 గంటలు పడుకోండి. లైఫ్లో ఎంత సక్సెస్ కదా వాసనం. సక్సెస్ అయితే 7, 8, 9 పవర్ఫుల్ ఫార్ములా. 7 గంటలు పడుకో, 8 గంటలు పని చేయి, 9 గంటలు ఎంజాయ్ చేయి. ఐఎమ్ గివింగ్ మోర్ టైం ఫర్ ఎంజాయ్మెంట్. కానీ ఏం చేస్తాడు? 8 గంటలు ఎంజాయ్ చేస్తాడు, 9 గంటలు ఇంకేముంటుంది లైఫ్లో, బికమ్ లేబర్. దట్ ఈస్ ప్రాబ్లం. ఇప్పుడు ఎక్కువగా ఈ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేది ఏంటంటే రీల్స్లో పేషెన్స్ ఉందా నీకు, పేషెన్స్ లేదు అంటున్నారు కదా. సో చాలా మంది నేను ఆర్సీబీ ఫ్యాన్ అనగానే అయితే ఓకే పెళ్లి చేసుకుందాం అని అంటున్నారు. అంటే జస్ట్ రీల్ ట్రెండింగ్ అనమాట, రీల్ ఫార్మేట్. నిజంగా ఆర్సీబీ 17 ఏళ్ళ నుంచి కప్పు కొట్టలేదు. ఈసారి ఫైనల్కి వెళ్ళింది సార్, అందరూ రెడీగా ఉన్నారు. అంటే ఫస్ట్ ఫైనల్కి వెళ్ళిపోయిన టీం ఆల్రెడీ. సో ఈసారి ఒకవేళ కప్పు కొట్టుద్దేమో. సో ఒకవేళ ఆర్సీబీ ఫ్యాన్స్ని ఉద్దేశించి ఆర్సీబీ టీం గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? నేను ఆ టీం గురించి వీళ్ళు ఫ్యాన్ కాకర్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టీంకి ఒక గోల్ ఉంది బాసు. గోల్ ఉన్నవాడు గోల్ కోసం పనిచేస్తాడు, గోల్ లేనివాడు గోల్ ఉన్నవాడి కోసం పనిచేస్తాడు. నువ్వు ఫ్యాన్ ఎందుకు కావాలి బాసు? అవసరమే వచ్చింది చెప్పు. ఫ్యాన్ ఎవరికి కావాలి చెప్పండి? సినిమా యాక్టర్లకు ఫ్యాన్ కావద్దు, హలో. సినిమా హీరోలకు ఫ్యాన్లు కావద్దు. సినిమా హీరోలు మేకప్ ఒరిజినలా? మేకప్ తీస్తే మనిషి ఒరిజినల్ కనిపిస్తాడు. అసలు అది వేసుకునే కాస్ట్యూమ్స్ వాళ్ళయా? కాదే. ఇప్పుడు జుట్టు ఒరిజినలా? 90% కాదే. డైలాగులు వాళ్ళయా? కాదే. కొన్ని యాక్షన్ వాళ్ళదా? కాదే. ఏంది వాళ్ళది? డమ్మీ. డైరెక్టర్ హీరో, ఈయన హీరో కాదు. హీరో అంటే ఎవరు తెలుసా? సైనికులు హీరోలు, పోలీసులు హీరోలు, డాక్టర్లు హీరోలు, అమ్మ నాన్న హీరో. ఇది కూడా అంతే. వీళ్ళు ఆ గేమ్ చూసి ఫ్యాన్స్ కాకర్లేదు. గేమ్ చూసి నేర్చుకో, నువ్వు నీ లైఫ్ గేమ్ ఆడు, అంతేగాని డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ ఫ్యాన్. క్రికెట్ నేను ఇంతవరకు చూడలే తెలుసా. నేను వేలాది మంది చూడనివ్వలే. నీ టైం అంతా వేస్ట్ చేసుకో. 11 మంది ఆడతారు, 11 లక్షల మంది చూస్తారు. 11 కోట్ల మంది చూస్తారు, లక్షల మంది కాదు.
ఆడేవాడికి ఓడినా డబ్బులు వస్తాయి, చూసేవానికి కలదలు వస్తాయి, కలదలు వస్తాయి, డబ్బులు వస్తాయి. వాట్ నాన్ సెన్స్. 11 కోట్ల మంది పిచ్చి. నాకు అది చూస్తుంటే ఏమో తెలుసా, ఇప్పుడు నాకు గ్యారంటీ కామెంట్ నాకు అగెన్స్ట్ పెడతారు, నాకు తెలుసు. పెట్టుకొని ప్రేక్షకుని చూస్తుంటే ఏమో తెలుసా, ఆ మొహం కవలికలు చూస్తూ ఉంటాను, ఏదో మెంటల్గా పిచ్చి. సో ఆ 11 మంది ఆడుతారు కదండి, వాడు ఓడిపోయిన డబ్బులు ఇస్తారు. ఆ క్లాస్ వాడికి ఓడిపోయిన డబ్బులు ఇస్తానికి ఆ టైం మీద నీ లైఫ్ మీద పెట్టవచ్చు కదా. తర్వాత తెలుసుకుంటాను ఎవరు గెలిచారు, గెలిచారు, ఓకే దట్స్ ఇట్, అంతే అయిపోయింది కదా. 8 గంటలలో చూస్తూ బ్యాట్ టు బ్యాట్ టు బాల్ టు బాల్ చూసి టైం అంతా వెయిట్ చేసుకుంటారు. కాబట్టి డోంట్ బికమ్ ఏ ఫ్యాన్ టు ఎనీబడి. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ఫ్యాన్, బికమ్ టు ఆర్మీకి ఫ్యాన్ కండి, ఓకే, దేశానికి ఫ్యాన్ కండి, అమ్మ నాన్నకి ఫ్యాన్ కండి, టీచర్కి ఫ్యాన్ కండి, దట్స్ ఇట్. అంటే క్రికెట్ చూడరు, సినిమాలు చూస్తారా సార్ మీరు మామూలుగా? సినిమాలు రెగ్యులర్గా చూడను, ఏదైనా మంచిగా మీలాంటి వాళ్ళు చెప్తే చూస్తాను, ఒకటి బాగుందని చూస్తాను. నాది ఓటీటీ అనే గ్రూప్ ఉంది నా దగ్గర, ఒకటి వాట్సాప్, జస్ట్ 1022 మెంబర్స్ గ్రూప్లో. ఆ గ్రూప్లో నేను ఎప్పుడో ఫామ్ చేశాను. అందరూ ఓటీటీ చూసి వాళ్ళు పెడతారు, మంచి సినిమా దాంట్లో పెడతారు, ఇది బాగుందని చూసి చూస్తాను ఇంట్లో. నెంబర్ 1. తర్వాత సినిమాలు అంటే మావిడికి బాగా ఇష్టం. ఆమెతో పాటు నేను కూడా వెళ్ళాలి, తప్పదు కదా, లేకుంటే ఏమవుతుంది అది మీకు తర్వాత అర్థమవుతుంది, ఇప్పుడు కదా. సో వెళ్తూ ఉంటాను. ఐ ఎంజాయ్ మూవీస్, బట్ ఐఎమ్ నాట్ ఏ ఫ్యాన్ టు ఎనీ హీరో, దట్స్ ఇట్. యా, ఇప్పుడు స్కామ్ 1992 అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది, చాలా పాపులర్. చూసారా సార్? చూడలేదండి. ఇప్పుడు అదేంటంటే హర్షద్ మెహతా స్టోరీ, చాలా మోటివేట్ చేస్తాడు. అంటే అంటే ఎలా డబ్బు సంపాదించాలి వచ్చింది, అది సినిమా సిరీస్ వచ్చింది సార్. సిరీస్ సినిమా సినిమా కూడా వచ్చింది సార్, ఇది అయితే సిరీస్ నేను చెప్పింది అయితే. అది ఇది వచ్చింది కదా, ఈ అబ్బాయి రీసెంట్ సినిమా వచ్చింది, సినిమా కూడా వచ్చింది కదా, దాంట్లో బిగ్ బుల్ కాదు, లక్కీ భాస్కర్ అది చూశాను కూడా. ఓకే, సో ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ సినిమాలు వస్తున్నాయి. మన చిన్నప్పుడు ఏంటంటే స్వయం కృషి అని ఒక సినిమా చూసాం. కష్టపడి ఒక వ్యక్తి చాలా ఇటుక పేర్చుకుని డబ్బు సంపాదించి కోటీశ్వరుడు అవుతాడు, మళ్ళీ లో క్లాస్ లో ఎలా బ్రతకాలి, భూమి మీద ఎలా బ్రతకాలని నేర్పిస్తాడు విలువలు. మీరు రెండు చూసి దేన్ని ఎక్కువ మోటివేట్ అవ్వాలి అసలు? అంటే ఇది మోటివేషనల్ కంటెంట్ అని ఫీల్ అవుతున్నారు చాలా మంది. నాకు రెండు నచ్చాయి. దాంట్లో మనకు కావాల్సింది ఏంది, స్వయం కృషి సినిమా తీసినప్పుడు చిరంజీవి గారి పొజిషన్ ఏంటి, ఇప్పుడు చిరంజీవి గారి పొజిషన్ ఏంటి, ఆయన స్వయం కృషి సినిమా తీస్తున్నప్పుడు సినిమా స్టోరీని తన జీవితానికి అన్వయించుకుండేమో, అందుకనేనా మెగాస్టార్ని పిలుస్తారు. ఓకే, అంత ఈజీ కాదు. ఆ సినిమా తీసే వాళ్ళందరూ కూడా స్టోరీని కూడా తన లైఫ్లో వాడుకుంటే గొప్పలు అవుతారేమో. మరి ఇటువంటి సినిమాలు చూసే వాళ్ళు ఏమవుతారు నాకు తెలియదు. కాబట్టి నీతి తీసుకోండి, దానికెళ్ళి చెడు తీసుకొని చెప్పాను కదా, మంచి రావాలని చెడు వదిలిపెట్టాలి. ఇది కూడా అంతే, మంచి తీసుకుంటే బెస్ట్. నేను లక్కీ భాస్కర్ సినిమాలో నాకు ఒక మంచి సీన్ అండి, మీకు ఏం నచ్చిందో నాకు తెలియదు. అబ్బాయిని జాబ్ నుంచి తీసేస్తా అంటే అప్పుడే అరిచేసి బాత్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని ఏం తెలియనట్టు వస్తాడు. స్థితప్రజ్ఞత ఎంత బాగుంది కదా, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం. అలా కంట్రోల్ చేసుకుని ప్రాబ్లం ఉంటుందా, అది యాక్షనే. బట్ ఆ సీన్ నాకు నచ్చింది. అలా ఉండాలి. అదే నాకంతే పెద్దగా లేదు. 2 సెకండ్లు బయటకు వచ్చి కామన్గా ఉంటాడు కదా మనిషి. అలా కామన్గా ఉంటే గొడవలు ఎందుకు అవుతాయి, ఫైటింగ్లు ఎందుకు అవుతాయి, డైవర్స్ ఎందుకు అవుతుంది, సూసైడ్లు ఎందుకు అవుతాయి, అన్నిటికీ అదే కదా కారణం. బిజినెస్ లాస్ ఎందుకు అవుతుంది, ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. కోపంతో పార్ట్నర్షిప్ ఎందుకు విడిపోతుంటారు, ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్. బ్రేకప్లు ఎందుకు అయితే ఇందుకే. అడ్జస్ట్ చేసుకుంటే అండర్స్టాండ్ చేసుకుంటే కాదు కదా. అలాంటి మంచి విషయాలు నేర్చుకోవచ్చు. యా, ఇప్పుడు ఈ జనరేషన్లో అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకోవట్లేదు. బట్ సెల్ఫ్ గోల్స్ ఒకటి ఉంటాయి, అంటే నేను ఇది అవ్వాలి అది అవ్వాలని. కొన్నిసార్లు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. లైక్ ఇందాక చెప్పుకున్న ఆ విజేత అలాంటి సినిమాలు లాగా కొన్ని సాక్రిఫైస్లు చేయాల్సి వస్తుంది. సో రెండు బ్యాలెన్స్ చేయాలంటే యువతకి మీరు ఎలా చెప్తారు అసలు? బస్ నువ్వు అన్న దాని ప్రకారం గోల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉండాలి. మేము పర్సనల్ ఎలిమెంట్ చెప్పే గోల్ ఏంది తెలుసా, ఫస్ట్ నీ సెల్ఫ్ గోల్. సెల్ఫ్ గోల్ ఏంది, హెల్త్ కూడా వస్తుంది. హెల్త్, నేను నా గురించి, నా ఆరోగ్యము. రెండోది నా వెల్త్ గోల్, అంటే నా డబ్బు లేకుంటే ఏదన్నా వేస్టే బాస్. మూడోది నా ఫ్యామిలీ, నా కుటుంబం బాగుండాలి, అమ్మ నాన్న బాగుండాలి, భార్య పిల్లలు బాగుండాలి, కుటుంబం గోల్. తర్వాత సొసైటీ గోల్, సమాజం గోల్. తర్వాత దేశం గోల్, కంట్రీ గోల్. తర్వాత స్పిరిచువల్ గోల్. ఈ గోల్స్ ఉన్నప్పుడు ఆ మనిషి హ్యాపీగా ఉంటాడు. ఫస్ట్ సెల్ఫే అన్నిటి ఫౌండేషన్. నేను బాగుండాలి కదా, నా హెల్త్ బాగుండాలి కదా, దేవుడి తర్వాత లాస్ట్ చెప్పాను, ఓకే, సేవ తర్వాత చెప్పారు, దేశం తర్వాత చెప్పాను, ఫస్ట్ అన్ని బాగుండాలి. ఈ గోల్స్ కనుక ఎవరైతే ఫాలో చేస్తారో దే విల్ బికమ్ సక్సెస్ఫుల్ పీపుల్. గోల్ ఉంటే గోల్ కోసం పనిచేస్తారు, గోల్ లేకుంటే గోల్ ఉన్నోడు కోసం పనిచేస్తారు. బట్ యూ షుడ్ హ్యావ్ ఎ గోల్.